కార్తికేయ 2 మొదట ఈ సినిమాని 22 జులై 2022కి రిలీజ్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అన్నీ రెడీగా ఉన్నప్పటికీ, అదే టైంలో మరొక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకొక మూవీ వస్తుందని చెప్పి ఆ మూవీని పోస్ట్‌పోన్ అయ్యేలా చేశారు. సరే అని చెప్పి 12థ్ ఆగస్ట్‌కి పోస్ట్‌పోన్ చేసుకున్నారన్నమాట. కానప్పుడు కూడా ఇంకొక మూవీ ఉందని చెప్పి కార్తికేయ 2కి థియేటర్స్ ఇవ్వలేమని చెప్పి నెగ్లెక్ట్ చేశారు. టీమ్ కంప్లీట్‌లీ ఫెడ్ అప్ అయిపోయి, మా కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పి 1 డే పోస్ట్‌పోన్ చేసుకున్నారు. అంటే 13th ఆగస్ట్ 2022కి ఈ సినిమా వచ్చిందన్నమాట. అండ్ ఫైనల్లీ యూ ఆల్ నో దట్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో. సరే ఇప్పుడు ఈ కథంతా ఎందుకు చెప్తున్నావు మామ అని మీకు డౌట్ రావచ్చు. అంటే ఇప్పుడు రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న 'హనుమాన్‌కి' థియేటర్స్ దొరకక సేమ్ అదే సిట్యుయేషన్‌లో ఉంది. ఆల్సో ఏంటంటే ఒక పెద్ద మనిషి కూడా ఆయనకున్న ఎక్స్‌పీరియన్స్‌తో కొన్ని నీతి వాక్యాలు కూడా చెప్పారట. ఇంతకీ 'హనుమాన్' టీము రిలీజ్ కోసం పడుతున్న కష్టాలేటి? అసలు వాళ్ళు పోస్ట్‌పోన్ చేసుకోవడం కరెక్టా? కాదా? ఇంతకీ ఆ పెద్ద మనిషి అన్న మాటలేటి? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. నోట్ పాయింట్, ఇక్కడ నేను 'హనుమాన్‌తో' పాటు వస్తున్నటువంటి ఏ మూవీని కూడా తక్కువ చెయ్యట్లేదు. అలాగే తక్కువ చెయ్యాలి అని నా ఉద్దేశం కూడా కాదు. నేను జస్ట్ 'హనుమాన్' ఎందుకు పోస్ట్‌పోన్ అవ్వకూడదు అనే నా పాయింట్ ఆఫ్ వ్యూని మాత్రమే చెప్తున్నాను. సో, ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇప్పటికే బాగా ఆలస్యం అయ్యింది. వాయిసోలెట్ మామ, ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట మామ. మన ఇండియన్ కింగ్ పురుషోత్తముడి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన గురించి ఒక స్పెషల్ వీడియో చేసి మన ఫ్యాక్ట్స్ ఛానల్‌లో అప్లోడ్ చేశాను. సో, తప్పకుండా ఆ వీడియో చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆ వీడియో లింకు కింద కామెంట్స్‌లో పిన్ చేసి పెట్టాను. అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే ఫ్యాక్ట్స్ ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయాలి మరి. ఇంకా మన వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా ఏంటంటే 'హనుమాన్' మూవీని 12th మే 2023లోని రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఏంటంటే మూవీకి సంబంధించిన పనులు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దానికి తోడు 5 లాంగ్వేజెస్ అనుకుంటే ఔట్ ఆఫ్ ఇండియాలో ఉండే లాంగ్వేజెస్ నుంచి కూడా ఈ సినిమాకి మంచి క్రేజ్ అనేది బిల్డ్ అయ్యిందన్నమాట. అందుకే విజువల్లీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదని చెప్పి ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకొని, ప్రాంప్ట్ ఇంజినీర్స్‌ని హైర్ చేసుకొని, ఆల్మోస్ట్ 50 క్రోర్స్ బడ్జెట్ పెట్టి గ్రాండ్ విజువల్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారన్నమాట. అలా అందరికంటే ముందుగా 12th జనవరి 2024కి రిలీజ్ చేస్తున్నట్టుగా 1st జులై 2023లోని అనౌన్స్ చేశారు. అదేంటి మామ, ఆల్రెడీ అప్పటికే గుంటూరు కారం టీము సంక్రాంతి రిలీజ్ కోసం అనౌన్స్ చేశారు కదా అని మీకు డౌట్ రావచ్చు. అవును, బట్ వాళ్ళేంటంటే ఫస్ట్ 13th జనవరి వస్తున్నామని అయితే చెప్పారన్నమాట. ఆ తర్వాత 23rd అక్టోబర్‌న 1 డే ప్రీపోన్ చేసుకొని వస్తున్నామని చెప్పి 12th జనవరికి వస్తున్నట్టుగా పోస్టర్‌ని రిలీజ్ చేశారు. సో, టెక్నికల్‌గా సంక్రాంతికి వస్తున్నామని చెప్పి సెకండ్ అనౌన్స్ చేశారు. అండ్ పర్టిక్యులర్‌గా 12th జనవరి 2024కి వస్తున్నామని అయితే ఫస్ట్ అనౌన్స్ చేశారు 'హనుమాన్' టీము. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ వాళ్ళ డేట్స్‌ని అనౌన్స్ చేసుకున్నారన్నమాట. ఇప్పుడేమో ముందుగా అనౌన్స్ చేసిన 'హనుమాన్‌ని' తప్పుకోమంటున్నారు. పైగా సింపుల్‌గా ఏటంటే ఇదొక చిన్న సినిమా అని చెప్పి చిన్న చూపు చూస్తున్నారు. పైగా ప్రశాంత్ వర్మ గారు కూడా సంక్రాంతికి వస్తున్న మిగతా మూవీస్ యొక్క ప్రొడ్యూసర్స్‌ని అడిగారట. వాళ్ళ మూవీని పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు కదా అని. కానీ వాళ్ళేంటంటే వాళ్ళ మూవీ యొక్క హీరోస్ సంక్రాంతికే రావాలి అని పట్టుకొని ఉన్నారని చెప్పారట. అందుకే పోస్ట్‌పోన్ చేసుకోవట్లేదు అని చెప్పడం జరిగింది. నాకు అర్థం కాక అడుగుతాను. సంక్రాంతికి వస్తున్నామని ఎగ్జాక్ట్‌గా 12th జనవరికే వస్తున్నామని చెప్పి డేట్‌తో సహా ఇనీషియల్‌గా అనౌన్స్ చేసిందే వీళ్ళు. లేట్‌గా వాళ్ళ డేట్స్‌ని అనౌన్స్ చేసుకున్న మిగతా వాళ్ళు 'హనుమాన్' మూవీని పోస్ట్‌పోన్ అవ్వమని చెప్పడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఈవెన్ సెన్సార్ అయినప్పుడు కూడా 'హనుమాన్' మూవీ చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసిందట. ప్రశాంత్ వర్మ గారే చెప్పడం జరిగింది. ఆల్సో కొన్ని మేజర్ ఏరియాస్‌లో ఏంటంటే థియేటర్స్ దొరకట్లేదట ఈ మూవీకి. అది ఇంకా టఫ్ టాస్క్‌లా మారిపోయింది. పైగా ఒక పెద్ద మనిషి వచ్చి 'హనుమాన్' ఒక చిన్న సినిమా. నా అనుభవం కొద్దీ ప్రశాంత్‌కి చెప్పాను పోటీ ఎందుకు అని. ఇంకా మిగతాదంతా తన ఇష్టం అని చెప్పారు. అంటే ఏం లేదు, బుద్ధిగా పోస్ట్‌పోన్ అయిపోమనే చెప్తున్నారు ఆయన కూడా. అయితే సేమ్ అదే పెద్ద మనిషి 2023 సంక్రాంతికి ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి వేరే లాంగ్వేజ్‌లో వస్తున్న మూవీకి ఎక్కువ థియేటర్స్ ఉండేలా చూసుకుంటుంటే, మిగతా వాళ్ళు తెలుగు సినిమాకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా అని అడిగితే ఆయనన్న మాట, అసలు సంక్రాంతికి వస్తున్నామని చెప్పి ముందుగా అనౌన్స్ చేసిందే మేము. మేమెందుకు తగ్గాలి అని అన్నారు. మరలా చూసుకుంటే సంక్రాంతికి, అది కూడా 12th జనవరి వస్తున్నామని చెప్పి డేట్‌తో సహా ముందుగా అనౌన్స్ చేసింది 'హనుమాన్' టీము. అలాంటిది వాళ్ళెందుకు తగ్గాలి చెప్పండి? ఇందుకే మరి వీడియో మొదట చెప్పాను. 'కార్తికేయ 2కి జరుగుతున్నదే ఇప్పుడు 'హనుమాన్' మూవీకి కూడా జరుగుతుందని. మరో మాట ఏంటంటే 'హనుమాన్' చిన్న సినిమా కాదు. ఆల్మోస్ట్ 40-50 క్రోర్స్ బడ్జెట్ అయ్యింది. నెక్స్ట్ బుక్ మై షోలోని 150K ప్లస్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయి. ఆడియన్స్ వర్ రియల్లీ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ ఫిల్మ్. పాన్ ఇండియా మూవీ, ఆల్సో పాన్ వరల్డ్ రిలీజ్ కూడా ఉంది. అంటే
ఒరిజినల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ అయిన తర్వాత ఉంటది. ఇప్పుడు చెప్పండి 'హనుమాన్' మూవీ చిన్న సినిమానా? అందరూ ఏమో 'హనుమాన్' మూవీని పోస్ట్‌పోన్ అవ్వచ్చు కదా అని అంటుంటే, మీరేంటి ఈగోకి పోయి 12నే వస్తున్నామని చెప్పి అంటున్నారని ఇంటర్వ్యూలో అడిగితే ప్రశాంత్ వర్మ గారిని, ఈగో కాదు సార్. అదర్ లాంగ్వేజెస్‌లోని ఈ డేట్‌కి రిలీజ్ చేస్తున్నామని చెప్పి డీల్ అవ్వటమే కాదు, ఆల్మోస్ట్ అక్కడ థియేటర్స్ కూడా అలాట్ అయిపోయాయి మాకు. ఇలాంటి టైంలో మేము పోస్ట్‌పోన్ అంటే అసలు కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది కదా మామ. పైగా ఏమైనా అంటే యంగ్ టాలెంట్‌ని, కొత్త కాన్సెప్ట్స్‌ని ఎంకరేజ్ చెయ్యాలి అని చెప్పే మనమే, ఇప్పుడు అలాంటి వాళ్ళని తొక్కేయటం అస్సలు కరెక్ట్ గాదు. పైగా ఏటంటే 'హనుమాన్' గాని సక్సెస్ అయ్యిందనుకోండి, ఒక పెద్ద సినిమాటిక్ యూనివర్స్‌కి, ఆరిజిన్‌కి పునాది పడుతుంది. అప్పుడు మన తెలుగు సినిమా స్థాయి అనేదే కదా ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో, అప్పుడు 'హనుమాన్‌ని' ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కదా! అంతే కదా! ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా ఒక వీడియో చేసాం. సంక్రాంతికి ఒకేసారి ఇన్ని సినిమాలు రావడం వల్ల ఇబ్బందులేంటి, లాస్ ఏంటి అని. ఆ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లోని ఎండ్ కార్డ్స్‌లో కూడా ఇస్తాను. తప్పకుండా చూడండి. మీకే ఒక క్లారిటీ వస్తుంది. సో, ఇంక మీరే చెప్పండి. 'హనుమాన్' మూవీ పోస్ట్‌పోన్ అవ్వడం కరెక్టా? కాదా? అని. నా వరకు చెప్పాలంటే పోస్ట్‌పోన్ కాదు గానీ, 1 డే ప్రీపోన్ అవ్వడం మాత్రం బెటర్. రీజన్ వాళ్ళకి భయపడి, వీళ్ళకి భయపడి అని కాదు. 11థ్ జాన్యువరికి రావడం వల్ల ఏంటంటే సోలో రిలీజ్ ఉంటుంది. పైగా ఆ మూవీకేంటంటే ఆల్రెడీ మంచి క్రేజ్ అనేది బిల్డ్ అయ్యి ఉంది. సో, డెఫినెట్‌లీ ఓపెనింగ్స్ అద్దిరిపోతాయి. పైగా సోలో రిలీజ్ వల్ల ఫస్ట్ డే మంచి థియేటర్స్ పడతాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఆ తర్వాత థియేటర్స్ అడ్జస్ట్ అవుతాయి. ఇప్పుడు 'హనుమాన్' మూవీకి పాజిటివ్ రివ్యూసే వచ్చాయనుకోండి, సినిమా మీద ఆడియన్స్‌కి మంచి ఇంప్రెషన్ ఉంటుంది. అంటే డిమాండ్ ఉండడం బట్టి ఆటోమేటిక్‌గా మంచి థియేటర్సే పడతాయి సినిమాకి. సో, ఇదొక్కటే నా సజెషన్ అన్నమాట. బట్ పోస్ట్‌పోన్ అవ్వడం అయితే అస్సలు కరెక్ట్ కాదు. మన ఫేవరెట్ యాక్టర్ మూవీ పోస్ట్‌పోన్ అయితేనే తెగ ఫీల్ అవుతాము. అలాంటిది ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి వర్క్ చేసి, ఆ మూవీని ఇలా ఒక టైంకి రిలీజ్ చేస్తున్నామని చెప్పి, ఆ మూవీ టీమ్ ఏమో వాళ్ళ మూవీని బేబీలా ట్రీట్ చేస్తూ, ఆ మూవీకి ఇప్పుడు మంచి థియేటర్స్ పడకుండా పోస్ట్‌పోన్ చేసుకోమని అడుగుతూ ఉంటే, ఆ టీమ్ ఇప్పుడు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి. ఫైనల్లీ దిస్ ఈస్ మై ఒపీనియన్ అబౌట్ 'హనుమాన్.' సరే మరి మీకు ఈ సినిమా మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో కింద కామెంట్స్‌లో చెప్పండి. బట్ ఒకటైతే నిజం మామ, ఈ కాంట్రోవర్సీస్ వల్ల ఏంటంటే 'హనుమాన్' మూవీకి ఫ్రీగా పబ్లిసిటీ అయిపోతుంది. అది మాత్రం ఒక రకంగా పాజిటివ్ అని చెప్పుకోవాలి ఈ సినిమాకి. ఆల్సో తప్పకుండా ఏంటంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఫైనల్లీ మనకి కావాల్సింది మంచి సినిమా. సో, మంచి సినిమాని థియేటర్స్‌లోకి వచ్చేలా చూసుకుందాం. అండ్ ఆ సినిమాల్ని చూసి మనం కూడా సాటిస్ఫై అవుదాం. ఆల్సో ఏంటంటే ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు కొంచెం కొత్త వీడియోలు చేయడానికి కొంచెం మోటివేషన్ కూడా ఉంటుంది. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కేయండి. అది కొడితేనే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్‌లు వస్తున్నాయట అసలకే. ఉంటాను మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.